డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. మేడారం జాతరలో కోవా బన్ను అమ్ముతున్న వలి మీద జరిగిన దాడి కావచ్చు, ఈ కోవా బన్ అనేది ఒక ఫుడ్ జిహాదీ అని కొంతమంది హిందూ సంస్థలు ఈ ఓవర్ యాక్షన్ చేసిన యూట్యూబర్ని వెనకేసుకొస్తూ జరిగిన కొంత వ్యవహారం కావచ్చు. ఆ తరువాత ఇప్పుడు మరి సామాన్య ప్రజల్లోనూ బయటనున్న చాలామంది మతాలకు అతీతంగా హిందువులు కావచ్చు, లేకపోతే మహమ్మదీయులు కావచ్చు, లేకపోతే క్రిస్టియన్లు కావచ్చు, ఎవరైనా సరే ఒక 10 రూపాయల కోవా బన్ అమ్ముకునే వలి మీద దాడి చేస్తున్నారు. కానీ మరి మిగతా కల్తీల సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తుంటే ఈ వ్యవహారం మొత్తం తిరిగి తిరిగి వచ్చి రాజకీయ రంగు పులుముకొని కల్తీ నెయ్యి దాకా వచ్చి ఆగింది. కోవా బన్ను ఒక 10 రూపాయలకు అమ్ముతుంటే అతను మహమ్మదీయుడైన కారణానికి ఆయనకి ఫుడ్ జిహాదీ అనే దీన్ని ఒక పెద్ద ఉపద్రవాన్ని ఆయనకు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. మరి 5 సంవత్సరాల పాటు లక్షల లడ్డూలు తయారు చేసి మరి ప్రజలకు వితరణ చేసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో మరి ఏం జరిగింది, అది ఫుడ్ జిహాదీ కాదా అని ప్రశ్నించే వాళ్ళు మరి కొంతమంది తయారయ్యారు. యాతావాత ఇది రాజకీయ రంగు పులుముకొని కల్తీ ఎక్కడ దాకా ఉంది, ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది మొత్తం బయటకు రావటం మొదలుపెట్టింది. ఇప్పుడు కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు ఉంది అంటే బీఫ్ టాలో కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు, ఇలాంటి ఒక పదార్థాన్ని కలిపారు అంటే నెయ్యిని కల్తీ చేయటం కోసం. అంటే నెయ్యే లేకుండా పామ్ ఆయిల్, పామ్ కెర్నాయిల్ తోటి రసాయన కెమికల్ ఈస్టర్స్ తోటి ఈ జంతు కొవ్వును కూడా కలిపి మరి ఈ లడ్డూని తయారు చేస్తే దాన్ని ఏమనాలి అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇదేదో చంద్రబాబు నాయుడు ఇంటి వ్యవహారం అయినట్టు, చంద్రబాబు నాయుడు రాజకీయ పార్టీ యొక్క వ్యవహారం అయినట్టుగా మొన్నటి వరకు హిందూ సంఘాలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు, అందరూ దూరంగానే ఉన్నారు. ఒకరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని తన ఇంటికి పిలిపించుకొని చర్చించిన తర్వాత ఆ మరుసటి రోజు బీజేపీ పార్టీ అధ్యక్షుడైన మాధవ్ను కూడా పిలిపించుకొని మాట్లాడిన తర్వాత అప్పటికప్పుడు బయటకు రావటం మొదలుపెట్టాయి ఈ హిందూ సంఘాలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు. మరి అప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు అని అంటే ఇదేదో రాజకీయ చర్చ అన్నట్టుగా వాళ్ళు వ్యవహార శైలి చూపించారు. దీంతో పాటుగా కొంతమంది మేధావులు అని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు నాయుడు ఎంత అపచారం చేసేసాడు, తప్పు జంతు కొవ్వు ఉందని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తయారై కూర్చున్నాడని కొంతమంది అభివర్ణిస్తూ ఉంటే అసలు బీజేపీ ఏం చేస్తుంది? ఈ కల్తీ నెయ్యితోటి తయారు చేసిన లడ్డూలనే మరి అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ నాడు అక్కడికి కూడా పంపించారు అని అంటే కాదు, అక్కడికి మేము వేరే నెయ్యి తీసుకొచ్చాము, అక్కడ వేరే డైరీల నుంచి నెయ్యి తీసుకుని పంపించాము అని అంటే ఆ నెయ్యి వ్యవహారంలో ఇక బీజేపీ టోటల్గా ఇరుక్కుపోయేటట్టు కనబడుతుంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్న అప్పన్న ఢిల్లీలో ఎవరి దగ్గర ఉంటాడు అని అంటే ఒక బీజేపీ నాయకుడి పేరే వస్తుంది. అంటే కల్తీ నెయ్యి గురించి బీజేపీ వాళ్ళకి అప్పుడే తెలుసు. అదే అలాంటప్పుడు దీన్ని ఫుడ్ జిహాదీగా ఎందుకు పరిగణించలేకపోయారు, ఎందుకని దీన్ని ఆ రకంగా చూడలేదు అనేది ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో పాటుగా ఇక లోకేష్ ట్వీటో లేకపోతే నాగబాబు కూడా వలీని పిలిపించుకొని మాట్లాడటమో ఇత్యాది వ్యవహారం అంతా నడిచిన తర్వాత బ్రతుకు తెరువు కోసం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కొన్ని పనులు చేసుకునే వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వాలి. నీ ఆధార్ కార్డు ఏది, నీకు ఫుడ్ లైసెన్స్ ఉందా అని అంటే మిగతా ఎంతమంది దగ్గర ఫుడ్ లైసెన్స్ చూసే మీరు మరి అక్కడ పదార్థాలు తింటున్నారు? రోజుకి మీ పిల్లలందరూ కలిసి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి లేకపోతే చాట్ బండార్ దగ్గరికి వెళ్ళి ఏమేం తింటలేదు చెప్పండి. వాటిల్లో అన్నిట్లోనూ మీరు ఫుడ్ లైసెన్సే అడుగుతున్నారా? ఇప్పుడు కోవా బన్ అయితే ఇష్టం ఉంటే తింటారు, కష్టమైతే మానేస్తారు ఆడ ఉన్న అవైలబిలిటీని బట్టి. కానీ తిరుపతి ప్రసాదం అలా కాదే. తిరుపతి ప్రసాదాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా, ప్రతి హిందువు తను దైవం కింద భావించి ఆయన దగ్గర నుంచి స్వయాన వచ్చిన ప్రసాదం అన్నట్టుగా తింటారు. మరి దాంట్లో కల్తీ జరిగితే ఇంకెంత ఉపద్రవం పెద్దది సృష్టించాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న కోవా బన్నులో ఉన్న కోవా వాల్యూ ఎంత అనే దాని మీదనే ఫుడ్ జిహాదీ దాకా వ్యవహారాన్ని తీసుకెళ్తే మరి లక్షల లడ్డూలు, కోట్ల లడ్డూలు తయారు చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకేమనాలి, వాళ్ళ యొక్క దుశ్చర్యని ఏం మాట్లాడాలి అనే రకంగా ఇప్పుడు టర్న్ ఆఫ్ అయి కూర్చుంది. కాకపోతే ఇక్కడ హిందువులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఏమిటి అది అని అంటే ఏ స్థాయిలో ఉండే వాళ్ళని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
ఏ స్థాయిలో ఉండే వాళ్ళని మనం నిలువరించాల్సిన అవసరం ఉంది అని అంటే పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళ దగ్గరికి మనమేం వెళ్తామండి అని మూసుకొని పక్కన కూర్చుంటున్నారు కదా. అలాంటప్పుడు వీళ్ళను కూడా వదిలేస్తే పోలా. ఇదే ఈరోజు కుండబద్దలు.